బడ్జెట్లోని చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించడంతో పాటుగా భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడ గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. యువతీ యువకులకు భరోసా కల్పించే విధంగా తమ ప్రభుత్వం మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్నారు. అదేవిధంగా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబోయే సంక్రాంతి నాటికి రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. అదేవిధంగా సోషల్ మీడియాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు INPR శాఖ ద్వారా నూతన కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. దీంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అనుసరిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఈ సమావేశంలో DC, CB మాజీ చైర్మన్ కరాటం రాబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి శేషు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు. ఆ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అందరి కష్టాలని ఆ ఆంజనేయ స్వామి తీర్చాలని మనసారా వారిని కోరుకుంటూ ఒక చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్లి దేశంలోనే మొదటి 2 స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అని కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువతీ యువకులకి ఒక భరోసా కల్పించడం. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తాం. మనందరికీ తెలుసు, చింతలపూడి మన ప్రాంతానికి ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంతో సహా ప్రాణవాయువు లాంటిది. ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు 2,80,000 ఎకరాలు కొత్త 2 లక్షల కొత్త ఆయకట్టు, 2,80,000 ఎకరాలకి స్టెబిలైజేషను, అనేక వందల గ్రామాలకి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ని మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో దానికి నిధులు కేటాయించడం కానీ, మొన్ననే రాంబాబు గారితో మాట్లాడారు, ఇరిగేషన్ మంత్రి గారు మురళి గారితో మాట్లాడారు, నేను ఉన్నాను. ఏ విధంగా రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ లో మేలు చేయాలి, ఏంటి పరిస్థితులు ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా వాకప్ చేయటం, ఆ కాంట్రాక్ట్ ను పిలిచి అది పూర్తి చేయడానికి కూడా ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా రోడ్లు ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని జనవరి 15వ తారీఖు సంక్రాంతి పండగ కల్లా ఈ రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు ఉండాలి. నేను ఎక్కడైనా సరే పర్యటనకి వెళ్ళినప్పుడు ఎక్కడ గుంట కనపడితే అక్కడే R&B ఏఈని కన్సర్న్ ఏఈని నేను సస్పెండ్ చేస్తాను అనే ఒక చిత్తశుద్ధితో మాట్లాడారంటే రాష్ట్రం పట్ల, పరిపాలన పట్ల అవగాహన ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి పామాయిల్ రైతులకు కానివ్వండి, మరి కొబ్బరి రైతులకు కానివ్వండి, కోకో రైతులకు కానివ్వండి, వరి రైతులకు కానివ్వండి, వాళ్ళకి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. INPR డిపార్ట్మెంట్ లో కూడా మేము ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ కాలేజీ స్టూడెంట్స్ ని, మహిళల్ని పిలిచి ఈ అవేర్నెస్, సోషల్ మీడియా మీద అవేర్నెస్ కార్యక్రమం పోలీస్ డిపార్ట్మెంట్ తో అంతా చేసి ప్రభుత్వ కార్యక్రమంగా ఒకటి చేద్దామని చెప్పేసి భావిస్తా ఉన్నాం. సోషల్ మీడియా మంచి చెడుల గురించి, అదేవిధంగా మహిళల ప్రత్యేకంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న దాడుల గురించి, వీటన్నిటి మీద అవగాహన చేయడానికి INPR నుంచి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నామని చెప్పేసి మనం చేస్తూ, గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2014-19లో జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని జీవోలు కూడా రావడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు కూడా స్పష్టంగా చెప్పారు, వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం ప్రపోజల్ పంపించండి, ఉన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా చేద్దామని చెప్పేసి ఆలోచన ఉన్నారు. తప్పకుండా దానికోసం నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాం. పొగాకు బోర్డు సూచనలు పాటిస్తూ వర్జీనియా పొగాకు రైతుకు పంటను సాగు చేయాలని టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడ పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలాంగ్ కేంద్రం వద్ద రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో చైర్మన్ యశ్వంత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2024-25 సంవత్సరంలో వర్జీనియా పొగాకు రైతులకు ధర విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్నారు. కర్ణాటకలో హై గ్రేడ్ 290 రూపాయలు, లో గ్రేడ్ 230 రూపాయలు మాత్రమే ధర
పలుకుతుందన్నారు. కావున బోర్డు సూచనల మేరకు రైతుల పంటను సాగు చేయాలన్నారు. లేని పక్షంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చైర్మన్ యశ్వంత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంజీఎల్కే ప్రసాద్, ఎస్టీఓలు సుధీర్ ప్రశాంత్, రైతు సంఘ నాయకులు కరాటం రెడ్డి బాబు, పరిమి రాంబాబు, వామిశెట్టి హరిబాబు, గద్దె లక్ష్మణరావు, సత్రం వెంకటరావు పాల్గొన్నారు. ఉభయ ఆక్షన్ ప్లాట్ఫామ్ల్లో రైతులతో ఇష్టాగోష్ఠి మరియు అవగాహన సదస్సు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ సదస్సులో రైతు నాయకులందరూ ప్రసంగించారు. వారితో పాటు నేను కూడా వారికి ఒక అవగాహన కల్పించే కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో 24-25 పొగాకు సంవత్సరానికి రాబోయే ఇబ్బందులు చాలా ఉన్నాయి. మన దేశంతో పోటీపడే ఇతర దేశాలైన బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాలు పెద్ద ఎత్తున పంటను పండించబోతున్నాయి. తద్వారా మనకి రాబోయే రోజుల్లో మన మీద అంతగా డిమాండ్ ఉండకపోవచ్చు, ఎక్స్పోర్ట్ డిమాండ్ తగ్గవచ్చు, రేట్లు కూడా అంత ఆకర్షణీయంగా ఆశాజనకంగా ఉండకపోవచ్చు. పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది. దాదాపుగా అక్కడ అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. 290 రూపాయలు మాత్రమే హై గ్రేడ్కున్నది, 230 రూపాయలలో లో గ్రేడ్ కూడా ఫాస్ట్గా మూవ్ అవటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అవగాహన కల్పించి వీలైనంత వరకు రైతులకి ఎంతైతే పొగాకు బోర్డు నిర్దేశించిందో 41 క్వింటాల 25 కేజీలు ఏదైతే నిర్దేశించిందో ఆ పంటను మాత్రమే పండించాలని చెప్పి రైతులకి ఈ సమావేశం ద్వారా తెలియజేశాము. రైతు నాయకులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ ద్వారా తెలియజేస్తున్నాను, బోర్డు వారు నిర్దేశించిన పంట మేరకే నియంత్రించుకొని ఆ పంటని పండించి తద్వారా కొంతమేర లాభాలు గిట్టుబాటు ధర సాధించవచ్చు. కానీ గత సంవత్సరం 23-24 పంట సంవత్సరం జరిగినట్టు అద్భుతాలు జరగవు. అందువల్ల రైతులందరూ కూడా పొగాకు బోర్డు పంట నిర్దేశించిన మేరకే పండించాలని కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. మంగళవారం స్వామివారి దర్శన కోసం ఆలయానికి వచ్చేసిన మంత్రి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని విశిష్ట పూజలు చేసిన అనంతరం మంత్రికి ఆలయ కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ ఆర్వి చంద్ర జ్ఞాపిక అందజేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం పలికి ప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఉపాలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మంత్రి సందర్శించారు. తదనంతరం ఆలయ ఆవరణంలో జరుగుతున్న అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వర్య, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి శేషు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండలాధ్యక్షులు సాయిలు, సత్యనారాయణతో పాటుగా పలువురు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థలో పనిచేసే హమాలీల జీతాలు పెంచాలని సెంట్రల్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సిఐటియు తూర్పు గోదావరి జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు ఎం సుందరబాబు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాలో గోపాలపుర సివిల్ సప్లై పాయింట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎం సుందరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు గంటి కృష్ణ మాట్లాడుతూ కార్మికులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కాలం పూర్తయి 11 నెలలైనా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి యూనియన్తో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచుతూ ఒప్పందం చేసుకుంటుందని, కానీ గత ప్రభుత్వం 2024 జనవరి కల్లా ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని, కానీ జగన్ ప్రభుత్వం దాన్ని విస్తరించిందని యూనియన్తో చర్చలు జరిపి తక్షణ హమాలీలు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి వీర్రాజు, ఎస్ కృష్ణ, ఎల్ నాగేశ్వరరావు, ఎల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నూతన వేతన ఒప్పందాన్ని వెంటనే చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా యూనియన్ ప్రతినిధి వర్గంతో చర్చించి రేట్లు పెంపుదలను చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్కన పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులని ధరలు పెరిగిపోతున్నా కంట్రోల్ చేయకోకుండా కార్మికులకి ఇస్తున్నటువంటి పాత రేట్ల మీద బతకాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పెంపుదల చేయాల్సినటువంటి జీతభత్యాలు పెంపుదల చేయకుండా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు 150 రోజులు దాటిపోయినా కూడా ఈ రాష్ట్రంలో ప్రధానంగా ప్రజలందరికీ దిగువ స్థాయిలో, కింది స్థాయిలో ఉండి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు పౌర సంస్థలలో ఉన్నటువంటి హమాలీ కార్మికులు కోవిడ్ కాలంలో కానీ ఏ కాలంలో అయినా సరే, ఎండొచ్చినా వర్షం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా సకాలంలో ప్రజలకి నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందంటే ఈ కార్మికుల కృషి ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు జాయింట్ కలెక్టర్లు ఎంతోమంది మానిటరింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళు బాధ్యత తీసుకోకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో కార్మికులు పెరుగుతున్న రేటుకు అనుగుణంగా, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈరోజు వేతనాలు పెరగకపోవడం వల్ల అన్ని రకాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదివరకట్లాగా పని కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో కార్మికుల పక్షాన ప్రభుత్వం వెంటనే ఈ సందర్భంగా చర్చలకు పిలిచి సానుకూలంగా నూతన వేతన ఒప్పందాన్ని చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇలాంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అన్ని రకాల కార్మికుల సమస్యల మీద ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి ఇప్పటికే రైతు, వ్యవసాయ కార్మికులు, కార్మిక సంఘాలు, అనేక యూనియన్లు సంయుక్తంగా ఇచ్చినటువంటి పిలుపులో కార్మికులందరినీ పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలు, కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిర్ణయాలు, కార్మికులకి సకాలంలో చట్టబద్ధంగా అమలు చేయాల్సినటువంటి చట్టాలను అమలు చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బందుల్ని మేము ప్రశ్నిస్తూ జరిగేటటువంటి కార్యక్రమంలో కార్మికులందరూ భాగస్వాములు అవుతారని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సానుకూలంగా పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ జరుగుతుంది ప్రభుత్వానికి, కార్మిక న్యాయాలకి, కార్మికుల మధ్య. అయితే గత ప్రభుత్వం కార్మికులు పూర్తిగా విస్మరించింది. ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతున్నా కానీ స్పందించట్లేదు. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతోటి నగదు బదిలీ చేసి పూర్తిగా కార్మికుల సంక్షేమాన్ని విస్మరణ చేసింది. ఈ ప్రభుత్వం కూడా మేము సంక్షేమం అమలు చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా సంక్షేమాన్ని అమలు చేయకుండా, కార్మికులు వేతలు పట్టించుకోకుండా నిమ్మకి నీరుతో కూర్చుంది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే డిమాండ్ నోటీస్ ఇచ్చి 11 నెలలు అవుతున్నా సరే ఇప్పుడు వరకు కూడా గత ప్రభుత్వం ఎలాగ వదిలేసిందో ఈ ప్రభుత్వం కూడా అలాగే వదిలేసింది. వెంటనే ఈ సివిల్ సప్లై హమాలీస్ వర్కర్స్ వేతనాలు వెంటనే ఒప్పందం చేసి పెరుగుదల చేసి అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజా పంపిణీ విధానంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి కార్మికుల పట్ల ఇంత నిరంకుశ వైఖరి, నిర్లక్ష్యాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే బజార్లో వస్తువులు రేట్లకు అనుగుణంగా ఏ రోజు కూడా అగ్రిమెంట్ జరగట్లేదు. ఈవేళ కూలీ రేట్లు పెరిగినాయి అనుకోవడానికి కూడా లేదు. కూలీ రేట్లు పెరగకుండానే నిత్యావసరాలు దారుణంగా పెంచేస్తుంది ఈ ప్రభుత్వాలు. కానీ దానికి అనుగుణంగా ఏ కార్మికుడు కూడా పెరగట్లేదు. ఇవాళ దసరా మామూలు వేశారంటే చాలా దుర్మార్గం. అది అగ్రిమెంట్ జరుగుంటే కనుక ఆ దసరా మామూలు కూడా అగ్రిమెంట్ పెరిగిందంతో వచ్చినాం. ఇవాళ దది కూడా నష్టపోవడం జరిగింది. చాలా అన్యాయం. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులనే పట్టించుకోలేని ప్రభుత్వాలు నిజంగా సిగ్గుపడాలి. ఎందుకంటే ఇప్పుడైనా కొత్తగా వచ్చిన మంత్రులు, సివిల్ సప్లై మంత్రులు వెంటనే స్పందించి ఈ సివిల్ సప్లై హమాలీస్ వర్కర్ల సమస్యలు తీర్చి నూతన వేతన ఒప్పందం వెంటనే సిఐటియు రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ఇరు వర్గాల మధ్య అనుకూలంగా చర్చలు జరిగి వేతన అమలు చేయాలి. చేయకపోతే
ఈ సిఐటి ఆధ్వర్యంలో కార్మికులందరూ ఒక్క తాటి మీద తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నిరసన కార్యక్రమం చేయడానికి మేము సిద్ధమయ్యాం. ఎందుకంటే ఈవేళ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ప్రజల సంక్షేమం ఏమి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈవేళ సంక్షేమం అమలు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈవేళ గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏర్లై పారుతుంది. నిత్యావసర వస్తువులు అడ్డుకడుపు లేకుండా పెరిగిపోతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో యువతని తప్పుదారికి తీసుకెళ్తుంది ఇవాళ ప్రభుత్వం. కానీ కార్మికులకి బయట పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్మిక వేతనాలు చేయట్లేదు. ఇది చాలా దురదృష్టకరం. రాబోయే రోజుల్లో ఇలాగే కూర్చుంటే రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో కార్మికులందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి పెద్దలు జుద్దుబుజ్జు వేస్తాం. రేపు 20వ తారీఖున కూడా కార్మికులందరినీ ఏకం చేసి మా నిరసన మేము తెలియజేస్తాం. కనీస వేతనం అమలు చేయాలి. కనీస వేతనం కేరళ ప్రభుత్వం ఎలాగైతే ఇస్తుందో అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఇవ్వాలి. కనీస వేతనం 20,000 రూపాయలు అందరికి ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈ సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. ఏ ప్రభుత్వాలు కూడా దాని పరిధిలో తీసుకోవట్లేదు. ఒక కేరళ గవర్నమెంటే తీసుకుని కనీస వేతనం అక్కడ అమలు అవుతుంది. అక్కడ అమలు అయ్యేది ఇతర రాష్ట్రాలు ఎందుకు అమలు అవుతుందని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకుని కార్మికుల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళని చెప్పేసి మేము కోరుతున్నాం. సిఐటిగా వెంటనే ఈ సివిల్ సప్లై హమాలీస్ వర్కర్స్ సమస్యను నూతన వేతన ఒప్పందాలు వెంటనే పెంచి ఇవన్నీ అమలు చేయకపోతే మేము సీరియస్గానే ఉద్యమం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ అమలు చేయాలి వెంటనే నూతన వేతన ఒప్పందం. సైబర్ క్రైమ్ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు డీఎస్పీ దేవ్ కుమార్ పేర్కొన్నారు. కొవ్వూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద కొవ్వూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పరిమి రాధాకృష్ణ అధ్యక్షతన సైబర్ క్రైమ్లపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో డీఎస్పీ మాట్లాడుతూ ఇటీవలే సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, రకరకాల పేర్లతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పరిమి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుందని, విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అవగాహన పెంచుకుని తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలన్నారు. ఈ సదస్సులో దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర నాయక్, కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వం, ఛాంబర్ సభ్యులు ముద్దుల సోమరాజు, చిలంకుర్తి బాబీ, నాలాం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎందుకంటే మనకి ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం. మన పనులన్నీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్లో చేసుకుంటున్నాం. మనకు తెలియని వాటికి లింకుల్లోకి ప్రెస్ చేయొద్దు. అది కానీ ప్రెస్ చేశారంటే మీ ఫోను వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ క్షణాల్లో మాయమైపోతాయి డబ్బులు. అట్లా జరిగినప్పుడు వెంటనే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1930, దానికి కాంటాక్ట్ చేసి ఇంటిమేట్ చేస్తే దాన్ని ఆ అకౌంట్ ఫ్రీజ్ చేపిస్తారు. అది వెంటనే చేయాలి. అదేవిధంగా మీకు ఇప్పుడు మా మిత్రుడు మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు పోలీస్ అని, సిబిఐ అని, ఈడీ అని, మొన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోపాలపురం ఒక రోడ్డు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. 1 month 1,50,000 డ్రా చేస్తాడు. లేకపోతే మనది ఉమెన్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. దానికి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి చెప్పండి. మీ పేరు కూడా బయట పెట్ట అవసరం లేదు. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుంటే ఆ ఇష్యూ మీద మేము ప్రివెంటివ్గా యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ప్రేమని లేకపోతే ఇంకో విధమైన పిల్లని మోసం చేస్తున్నారు. అట్లాంటివి కూడా పిల్లలు అప్రమత్తంగా ఉండాలి. చదువుకునే వయసులో చక్కగా చదువుకోండి. భవిష్యత్తు బంగారంలాగా ఉంటుంది. అలా కాకుండా ప్రేమలు అవి అని చెప్పి మనం దారి తప్పితే ఇబ్బంది పడతారు. పేరెంట్స్ కూడా బాధపడతారు. కాబట్టి మీరు కూడా జాగ్రత్త చదువుకోండి. ఉన్నారు. కాబట్టి దీంట్లో ముఖ్యంగా ఆఫీసర్లు కానీ పబ్లిక్ కానీ మేము కానీ అవేర్నెస్ అయితే మేము కల్పించాలి. పబ్లిక్లో మీ అందరికి అవేర్నెస్ ఉండాలి. ఊరికే ఎవడో ముక్కు మొహం తెలియని వ్యక్తి ఫోన్ చేస్తే మనం డబ్బులు వేసేయకూడదు అనే భావన అందరిలో ఉండాలి. ఇంకొక రకంగా ఎంప్లాయీస్కి ఈ మధ్యకాలంలో ఒక నేరం జరిగింది. ఏంటంటే ఇప్పుడు నా ప్రొఫైల్ పిక్తో నా వాట్సాప్లో నా ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటారు, లేకపోతే మీ ఫ్రెండ్స్ ప్రొఫైల్ పిక్ పెట్టి మెసేజ్ పెడతారు. హలో సుబ్బారావు,
సుబ్బారావు అప్పారావు ఫ్రెండ్ అనుకోండి, అప్పారావు ప్రొఫైల్ మీకు డీపీ వాట్సాప్ నాకే ఆ ఫోన్ పోయింది కొద్దిగా అర్జెంటుగా మా మామయ్య మా అమ్మ హాస్పిటల్లో ఉంది, నాకు అర్జెంటుగా ఒక 10,000 అవసరం అయింది, ఫోన్ పే చేయమని చెప్తారు. అరే క్లోజ్ ఫ్రెండ్ 10,000 కదా అని చెప్పి 10,000 కొట్టేస్తారు. అలా 10,000తో వదిలేస్తారు. మీరు కూడా బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అప్పుడు మీరు చేయాల్సింది ఆ వాట్సాప్ కాల్ చేయడము, లేకపోతే మామూలు కాల్ చేసి వీడియో కాల్ చేసి ఒకసారి మీ అమ్మని చూపించు, నువ్వు కనపడి చాలా రోజులు అయిందని. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి ఫోన్ చేస్తే ఇంకోటి డబ్బులు వేయకూడదు, ఇంకోటి ఈజీగా డబ్బులు వస్తాయంటే నమ్మకూడదు. ఈ 2 సూత్రాలు దృష్టిలో పెట్టుకుని మీ ఇళ్లలో పెద్దలందరికీ, మీ బ్రదర్స్, మీ పేరెంట్స్ అందరికీ చెప్పి అవేర్నెస్ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోవూరు సబ్ డివిజన్ ఆఫీస్ పోలీసు వారు చక్కటి కార్యక్రమం నిర్వహించారు. క్రాస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఇక్కడ ఏబిఎన్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటుంటారో, నేను ఒక రోజు కాలేజీకి వెళ్తే రమేష్ గారు చాలా తిరుగుతున్నారు. ఏంటి రమేష్ గారు ఎలా తిరుగుతున్నారంటే, మా పిల్లల పేరున ఈడీ ఏదో బొంబేలో కస్టమ్స్ లో డ్రగ్స్ దొరికినాయి అంట, నా పేరు మీద పార్సల్, వాళ్ళ నా ఆధార్ కార్డు అయి పెట్టమంట, ముందు ఫోన్ కట్ చేసేయండి అంట, మీకు ఏమన్నా ఫోన్ వచ్చిందంట, ఏ విధమైన ఫోన్ రాదు. అలాగే ఈడీ ఎవరైనా ఉంటే, సిబిఐ ఎవరైనా ఉంటే, లోకల్ పోలీస్ సహకారం లేకుండా వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకునే అవకాశం కానీ పరిస్థితి ఉంటుంది. అలాగే నేను సెమినార్ వెళ్ళాను. గత 2 సంవత్సరాలుగా ముఖ్యంగా ఆడపిల్లలు ఇక్కడ ఎక్కువ మంది మనం చెప్తాను. 13 లక్షల మంది ఆడపిల్లలు, 18 ఏళ్ల వయసు లోపు వాళ్ళు 3 లక్షల మంది, 18 వయసు పైన వాళ్ళు దగ్గర దాదాపు 10 లక్షల మంది ఈ దేశంలో మిస్సింగ్ అయిపోయారంటే మన అందరం రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు టీనేజ్ లో ఉన్నప్పుడు రకరకాల ఆకర్షణలు, ప్రలోభాలు ఉన్నారు. కాబట్టి మీరు చదువుకునే వయసులో చదువుకుంటే ఈ రోజు చదువుకున్న విలువ ప్రపంచంలో దేనికి లేదు. ఎందుకంటే ఉదాహరణ ఏబిఎన్ కాలేజీలో మరి ఆ కమిటీ వారు శాంతి కోసం ఒక ప్రదేశం అనే సందేశాత్మక నినాదంతో 2024 మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలతో వెళ్లడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్లో జిల్లా నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ చైర్పర్సన్ మరియు జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య విభాగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం పురస్కరించుకుని గ్రామీణ పట్టణ ప్రాంతాలను యందు పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు. డిఆర్డీఏ ద్వారా మహిళలు ప్రజల భాగస్వామ్యం చేసి మరుగుదొడ్ల వినియోగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి బివి గిరి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరం, డిఆర్డీఏ పీడీ ఎన్వివిఎస్ మూర్తి, ఇన్ఛార్జ్ జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఎం నాగలత, జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, జిల్లా భూగర్భ జల శాఖ అధికారి వై శ్రీనివాస్, ఐసిడిఎస్ పీడీ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆర్డబ్ల్యూఎస్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏవైతే సిఎస్సీస్ ఉన్నాయో వీలైనంత వరకు ఏజెన్సీకి టైప్ అర్బన్ అండ్ రూరల్లో. తర్వాత మనకి స్కూల్ టాయిలెట్స్ అండ్ హాస్పిటల్ టాయిలెట్స్, హాస్పిటల్ టాయిలెట్స్ మీద కాంపిటీషన్స్. మీ పేరమ్మా? అందరూ లేడీస్ సెలెక్ట్ చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందజేసే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం, నిర్వహణలో శుభ్రత పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం బొమ్మూరు జడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు కలెక్టర్. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి సంభాషించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందజేస్తున్న వాటి వివరాలు తెలుసుకున్నారు. ఆరు బయట విద్యార్థుల భోజనాన్ని తీసుకోవడంపై వివరాలు తెలుసుకుని పరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థుల భోజనాన్ని అందజేయాలన్నారు. కూర్చుని ఆహారం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఒక్కొక్కసారి
కొంతమంది నడుపుతారు. ఇప్పుడు వాళ్ళందరూ అంటే ఉన్నాయండి వాళ్ళు తెచ్చుకోరండి మేడం. పరపతి సంఘాల వ్యాపార కార్యకలాపాలనందు మహిళలను యువతను భాగస్వామ్యం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెం నందు విశాల పరపతి సహకార సంఘం నందు సహకార సంఘాల వార్షికోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత సప్తవర్ణ సహకార పథకాన్ని జిల్లా కలెక్టర్ ఎగరవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పరపతి సహకార సంఘ ప్రాంగణంలో ఉన్న ఎరువులు, పొరుగు మందులు, పశువుల దానా దుకాణాలను, సూపర్ మార్కెట్ ను, మినరల్ వాటర్ ప్లాంట్ ను పరిశీలించి వాటిలో జరుగుతున్న వ్యాపార కార్యక్రమాలపై ఆరా తీశారు. ఎంత సేల్స్ జరుగుతుంది, నెలకు సుమారు ఆదాయం ఎంత, బయట మార్కెట్ వస్తువులకు ఇక్కడ అమ్మే వాటికి వ్యత్యాసం, ధరల్లో వ్యత్యాసం ఉందా అనే సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వార్షికోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొమ్ముగూడెం పరపతి సంఘ కార్యకలాపాలను ఆదర్శంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న పిఎస్సిఎస్లలో ఇదే విధంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహించి సహకార సంఘాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. జిల్లా సహకార శాఖ అధికారి ఎం నాగరాజు జిల్లాలో ఏర్పాటు చేసిన 122వ పరపతి సహకార సంఘాల నందు నిర్వహిస్తున్న కార్యకలాపాలపై సభలో వివరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడ ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బానో, జిల్లా సహకార అధికారి ఎం నాగరాజు, డిస్టిక్ రిజిస్ట్రార్ కె వెంకటేశ్వరరావు, సొసైటీ సిఇఓ సిహెచ్ఎస్ఎం వి కృష్ణశర్మ, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓ ఎం విశ్వనాథం, సర్పంచ్ తాడేపల్లి బేబీ, పిఐసి లక్ష్మీకాంతం, ఈవో సిహెచ్వి రామారావు పాల్గొన్నారు. ఆఫర్ నమోదు ప్రక్రియ వేగవంతంగా చేసి పూర్తి చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రీ సెల్వి సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో ఆఫర్ నమోదు ప్రక్రియపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఆఫర్ నమోదు ప్రక్రియ మండలాల వారీగా సమీక్షించారు. కొన్ని మండలాల్లో ఆఫర్ నమోదు ప్రక్రియ వెనుకబడి ఉండడంపై దానికి సంబంధించిన సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఆధార్ నమోదు కేంద్రాలు 45 ఉన్నాయని, ఏ మండలంలో నమోదు ప్రక్రియ వెనుకబడుతుందో ఆ మండలానికి మొబైల్ ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని జడ్పీ సిఇఓ కె సుబ్బారావును ఆదేశించారు. టార్గెట్ ప్రకారం 2-3 రోజుల్లో ఆధార్ నమోదును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీకే వెంకట సుబ్బారావు, డిఈఓ వెంకట లక్ష్మమ్మ, డివిఈఓ బి ప్రభాకర్ రావు, ఆర్ఐకే చంద్రశేఖర్ బాబు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొవ్వూరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం కొవ్వూరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. నాయకులు తోట రామకృష్ణ, గండ్రోతు సురేంద్ర, సుంకర సత్యనారాయణ, పోసిన శ్రీలేఖ, చిట్టూరి అన్నవరం తదితరులు జగన్మోహన్ రెడ్డికి కలిసి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. భీమడోలు ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ను ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రీ సెల్వి మంగళవారం సందర్శించారు. ఈ మేరకు ల్యాబ్ లోని పలు విభాగాలను తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి హాబీబ్ బాషా అధికారులు అగ్రి ల్యాబ్ సిబ్బంది విధులు, ల్యాబ్ ప్రగతిని కలెక్టర్ కు వివరించారు. ల్యాబ్ లోని ప్యాడీ, ఆక్వా, వెటర్నరీ విభాగాలను కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. భీమడోలు అగ్రికల్చర్ ఏడీ ఉషా రాజకుమారి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మాదేవతీదేవి, వ్యవసాయ, ఆక్వా, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. This is regarding germination of seeds. Where are you interested? This is just a contamination check should update. Visible, physical, yes, inert matter. What is this called? This is seed clothing. Okay, garikati. Chaff. Then wait. ఏం చేస్తారు? నైట్రోజన్ టెస్ట్ చేస్తాము. తర్వాత
Urea acidic form fertilizer. Urea is a acidic form of fertilizer. What are the equipments needed? Government supply. Chemicals and supply. How frequently chemicals will be there? The property also will become. Potassium normal solutions. Yes. Normal solutions మనం యాడ్ చేసుకుందాం మేడం. బేసికల్లీ అంటే డ్రై చేయడానికి వాటర్ కంటెంట్ కూడా ఇది మేడం మీకు కల్చర్ ఏం చేయాలి మేడం. ఆ శాంపుల్ ఎవరికైనా ఉందా? ఓ ఇట్స్ ఓకే. ఇది మీకు ఇక్కడ ఫర్టిలైజర్ కి దానికి వాటర్ సాయిల్ సాయిల్ వచ్చి వాటర్నే కానీ యాక్వాక్ సాయిల్ ఇంట్రెస్టింగ్ ఎందుకు చేస్తారు? కింద సాయిల్ డ్రై అయిపోయిన తర్వాత జిగ్జాగ్లో కానీ సాయిల్ టెస్టింగ్ నుంచి వస్తుంది కాబట్టి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గంగా పార్వతీ సమేతంగా కొలువు తీరిన శివయ్యకు క్షేత్ర పురవీధుల్లో జరిగిన ప్రభోత్సవం భక్తులకు అలరించింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అఘోర వేషధారణలు, భక్తుల శివనామస్మరణల నడుమ జరిగిన ఈ ఉత్సవం చూపరులను నేత్రపర్వమైంది. ముందుగా విశేషంగా అలంకరించిన ఆస్పాలతో కూడిన రథవాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి అలంకరించారు. అనంతరం హారతులిచ్చారు. ఆ తర్వాత ఈ వాహన క్షేత్ర పురవీధులకు రాగా ప్రతి ఇంటి ముందు భక్తులు దర్శించి హారతులు పట్టారు. అలాగే ఆలయంలో శివలింగ ఆకారంలో ప్రమిదల నుంచి వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని జరిపారు. ద్వారకా తిరుమల చిన్న వెంకట ఆలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ శివకిషోర్ సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలకగా ఐజీ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్షిక తనిఖీల్లో భాగంగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ రికార్డులను ఐజీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, భక్తులకు ఆలయ అధికారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ద్వారకా తిరుమల ఎస్ఐ భీముడోలు సిఐ ఆలయ ఈవోతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటూ ఏ లోపాలు లేకుండా చూసుకుంటారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని, అవసరమైతే మరికొన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా ఇక్కడ క్రైమ్ రికార్డులు చూసుకుంటే యాత్రికులు వచ్చినప్పుడు వారిని దొంగలు దోచుకుంటున్నారని, ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారనే దానిపై ప్రత్యేక నిఘా పెట్టి వాటిని దొంగతనాలను అరికడతామని ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ శివకిషోర్ తెలిపారు. తిరుమల పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ మీకు తెలుసు ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. సో ఎంతో మంది భక్తులు ముఖ్యంగా శనివారాలు ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులకు కానీ ఆలయానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు మేము స్పెషల్ అకేషన్స్ లో చేస్తున్నాము. ఎప్పటికప్పుడు ఇక్కడ లోకల్ ఎస్హెచ్ఓ గారు, ఇన్స్పెక్టర్ గారు ఆలయ ఈఓ గారితో టచ్ లో ఉండి ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏమి లోపాలు లేకుండా చూసుకుంటున్నారు. నెసరీ సీసీ కెమెరాస్ అవి కూడా
ఇక్కడ పెట్టారు. అవసరమైతే ఇంకొన్ని సీసీ కెమెరాస్ ఇక్కడ పెట్టిస్తాము. అప్పుడప్పుడు ఇక్కడ క్రైమ్ రికార్డ్ చూస్తుంటే కొంతమంది యాత్రికులు వచ్చినప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి. శనివారాల పూట ముఖ్యంగా జేబు దొంగతనాలు అవి జరుగుతున్నాయి. సో ఇటువంటి వాటిని ఎట్లా అరికట్టాలి, ఎవరు వస్తున్నారు ఇక్కడికి అనేది కొద్దిగా ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్లో మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. లా అండ్ ఆర్డర్ అంతా బాగానే ఉంది. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కానీ ఈ మహిళల చిన్నపిల్లల సెక్యూరిటీ గురించి మేము రకరకాల చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి జిల్లాలో కూడా స్పెషల్ టీమ్స్ కొన్ని మహిళా రక్షక్ పేరుతో ఏలూరు జిల్లాలో అభయ పేరుతోటి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు. వీళ్ళు ఈ కాలేజీల దగ్గర అక్కడ యూటీజింగ్ జరగకుండా ఆర్టీసీ బస్ స్టాండ్స్లో అట్లా ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెట్రోలింగ్ చేస్తూ స్కూల్స్ కాలేజెస్ దగ్గర ఈ యూటీజింగ్ ఎవరన్నా పాల్పడతారో అందులో నిఘా పెడతారు. అంతేకాకుండా ఈ కాలేజీలోకి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. తర్వాత పోక్సో కేసుల్లో ఈ పాత నేరస్తులు ఎవరైతే ఈ సూడో ఫైల్స్ అంటే చిన్నపిల్లల్ని ఇటువంటి నేరాలు చిన్నపిల్లల నేరాలు చేసిన వాళ్ళ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది. వాళ్ళ మీద రౌడీ షీట్స్ అవి సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద ప్రత్యేక నిఘా మేము పెట్టడం జరుగుతుంది. తర్వాత డ్రగ్స్ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా ఇది ఏరియాలో నేషనల్ హైవే ఉంది, ఎస్పెషల్లీ ద్వారకా తిరుమల ఏరియాలో. ఇక్కడ కేసులు పెద్దగా కేసులు లేవు, బట్ ట్రాన్స్పోర్ట్ ఇది నేషనల్ హైవే ఉంది కాబట్టి ద్వారకా తిరుమలలో అప్పుడప్పుడు పోతూ గంజాయి పట్టుబడతా ఉంది. వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తులు ఇక్కడ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుబడుతున్నారు. దాని మీద కూడా మేము ప్రత్యేక నిఘా వాళ్ళ మీద అంటే వాళ్ళని కేసు పట్టిన తర్వాత వాళ్ళని వదిలేయకుండా రిమాండ్ పంపించిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చినా కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలు చేస్తున్నారు కాబట్టి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కూడా ఇన్ఫార్మ్ చేసే ప్రక్రియ చేస్తున్నాం. ఈ రేంజ్లో కానీ ఎక్కడైనా కానీ ఈ గంజాయి మీద ప్రత్యేక చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు వాటిని ఇన్ఫర్మేషన్ మీద అరెస్ట్ చేయడము, ఆ కేసెస్ని త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ చేయడము, ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ మేము పూర్తిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అదే సీసీ కెమెరాస్ పెట్టడానికి, తర్వాత పాత నేరస్తుల ఫొటోస్ వారి ఫింగర్ ప్రింట్స్ అప్లోడ్ చేయడము, గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా జరిగిన నేరాల్లో ఉన్న ఈ దొంగలు గంజాయి నేరాలు చేసిన వాళ్ళు ఈ పోక్సో నేరాల్లో పాల్గొన్న వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ అన్ని కూడా డిజిటైజ్ చేస్తున్నాము. భవిష్యత్తులో పెట్టే సీసీ కెమెరాలు కూడా ఈ టెక్నాలజీని వాడుకొని ఈ ఫోటోగ్రాఫ్స్ని వాడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. వేముడోలు మండలం పోళ్ల వ్యవసాయ క్షేత్రాల్లో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం పర్యటించారు. భావనమ్మ ఆలయం వద్ద వారి కోత యంత్ర సహాయంతో జరుగుతున్న కోత పనులను కలెక్టర్ వ్యవసాయ జేడీ హబీబ్ బాషాతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా కొడవలిపట్టి వరి కంకులు కోసారి రైతులతో వరి కొనుగోలు తదితర అంశాలపై కలెక్టర్ చర్చించారు. వరి కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లుగా వివరించారు. ఈ కార్యక్రమం వేముడోడు అగ్రికల్చర్ ఏడీ ఉషాకుమార్, రాజకుమారి, ఏవో ఉషారాణి పాల్గొన్నారు. ఇప్పుడు మాన్యువల్ అయితే మేడం ఈ దాకా పట్టుకుంటాం మేడం. ఈ గడ్డి అవును మేడం, స్టబుల్స్ చాలా కిందకి ఉంటాయి మేడం. కిందకంటే వెళ్తారంటే టైం ఎక్కువ పడుతుంది. మీరు 10 ఎకరాల మీకు ఇట్లా చేయడానికి ఎంత సేపు పడుతుంది? మిషన్ తో వస్తుంది. లేదు 10 ఎకరాలు కోయడానికి 10 రోజులు పడుతుంది. 100 మంది మనుషులు కావాలి. 100 మంది పాట కావాలి. 10 మంది కావాలంటే మళ్ళీ కుప్ప కావాలి.
బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని కొవ్వూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బచ్చు బుజ్జిబాబు తెలిపారు. భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతిని మంగళవారం కొవ్వూరు పట్టణంలో 2వ వార్డు వద్ద నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఇందిరాగాంధీ చారిత్రాత్మక పరిపాలన చేశారని, దేశంలో పేద కుటుంబాల అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఎన్నో సంక్షేమ పథకాలను అందించారని, నేటికి ప్రజలు ఇందిరమ్మ పాలననే కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోఆప్షన్ సభ్యులు సాకా పుల్లారావు, చాగల్లు మండల అధ్యక్షులు మట్టా సుబ్బారావు, చాగల్లు మండల మహిళా అధ్యక్షులు కొక్కూరుపాటి లక్ష్మీరెడ్డి, కొవ్వూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు గల్లా భాస్కరరావు, కొక్కిరిపాటి బుల్లిస్వామి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు ఐనాం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మన పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎన్నో ఎదగడానికి చేసిన కృషి, ఆవిడికి రాష్ట్ర ప్రధానమంత్రికి చేసి ఒక మహిళగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఒక ఉక్కు మహిళగా పేరుగాంచిన మన ఇందిరాగాంధీ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం మండలం గ్రామం మన శత జయంతి ఈ కార్యక్రమానికి చాగల మండల నాయకులు మన మన మండల అధ్యక్షురాలు గారు, మన కొవ్వూరు వర్గ కాంగ్రెస్ అయిన సుబ్రహ్మణ్యం గారు, మన ముఖ్య నాయకులు అలాగే కొవ్వూరు నియోజకవర్గం నుంచి మా ముఖ్య అతిథులు ఇక్కడికి వచ్చినట్టు సాగా పుల్లారావు, టౌన్ ప్రెసిడెంట్ బుచ్చిబాబు గారు, అలాగే గ్రామస్తులు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ఈ రోజు జరుపుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చాగల్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చాగల్లు మండల మట్టా సుబ్బారావు అనే నేను అందరికీ నమస్కారం. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం నాయకులు ఎం సుందరబాబు అన్నారు. మంగళవారం కొవ్వూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు గైనకాలజీ డాక్టర్ లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సందర్భంగా ఎం సుందరబాబు మాట్లాడుతూ కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజీ డాక్టర్లు 2 ఉండేవారని, ఒకరు వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లడం జరిగిందని, ఒకరు మాత్రమే ఉండడం, అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాలన్న, ఓపీలో గర్భిణీ స్త్రీలకు పరీక్షలు నిర్వహించాలన్న ఇబ్బందికరంగా మారిందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రి 2 గైనకాలజీ డాక్టర్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రి నందు గర్భిణీలకు స్కానింగ్ నిర్వహించాలంటే 25 మందికి మాత్రమే నిబంధన ఉందని, ప్రతిరోజు 25 మంది మించి గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుందని, నిబంధనలు ఎత్తివేసి అందరి స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు, సిబ్బంది స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ